CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు భారతదేశంలో అందరూ సమానులే. రాజ్యాంగం కల్పించిన హక్కును మార్చడానికి ఎవరి తరం సాధ్యం కాదని దళిత క్రైస్తవుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఖమ్మం జిల్లాకు చెందిన బిషప్ సగిలి ప్రకాష్ కోరారు. చిత్తూరులోని రోమన్ క్యాథలిక్ చర్చి నందు క్రైస్తవ మత పెద్దలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి దళిత క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేయరాదని అన్నారు. ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వారికి అందరికీ ఎస్సీలుగానే పరిగణలోకి తీసుకొని వారికి అందించే ప్రతి పథకాన్ని కూడా అందించాలన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని దళిత క్రైస్తవులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు రెవరెండ్ దేవదాస్, రెవరెండ్ శామ్యుయల్, రెవరెండ్ ఆర్జోబ్, సైమన్ సీజర్, రవికుమార్, రాబర్ట్, పాస్టర్ థియో, డాల్విన్, న్యాయవాది విజయ్ కుమార్, తిరుపతి పాస్టర్ అరుల ఆర్ఎస్ తదితరులు పాల్గొన్నారు. మేము అది మీకు తెలియజేస్తున్నాము. ఇలా ఒకవేళ మీరు ఎక్కడ ఛాన్స్ ఉన్నా కానీ ఇలా మీరు స్టాండర్డ్ ముందుకు ఈ మధ్య కాలంలో రోడ్డు ఉండాలి అని చెప్పాను. అలాగే నేను వారి ముఖాముఖిగా సందర్శించి వాళ్ళ ఆఫీస్లో మేము ఇద్దరమే ఉండే పరిస్థితి దుస్థితి వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అర్థం చేసుకొని మీ ఓపు నుంచి కులాల కుంపటి అన్నది మనందరికీ తెలుసు. అందులోనూ కొన్ని కులాలకు అనగారిన దళిత వర్గాలకు రాయితీలు చెందవు రావు అని ఆ ప్రభుత్వం 1950 సంవత్సరంలో ఆగస్టు 10 తేదీన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మనకు ఎవరైతే క్రిస్టియన్స్ అయ్యారో అటు ముస్లింలకు ఇటు క్రైస్తవులకు ఆ రాయితీలు రావు అని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటి నుంచి ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళకు సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళు దళిత హిందూ అని రాయించుకుంటున్నారో వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వెతికి పట్టుకుంటాము అన్నటువంటి అభద్రతా భావాన్ని భారత పౌరులైనటువంటి దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు భయపెట్టే స్వరాన్ని భారత ప్రభుత్వం ఈరోజు ఇస్తూ ఉంది. కానీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది అణగారిన జనం మీద ఉక్కుపాదం మోపటమే కానీ వారి యొక్క బాగు కోసం ఏమాత్రం లేదు. ఆర్టికల్ 25 ఇచ్చేటటువంటి అందరు సమానులను కానీ ఆర్టికల్ 13, 14 ఇచ్చేటటువంటిది ఏ యొక్క మతాన్నైనా కానీ మీరు అవలంబించవచ్చు, దాన్ని పాటించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు, దాంట్లోకి అనేక మందిని తీసుకోవచ్చు అన్నటువంటి ఆ స్వేచ్ఛను భారత ప్రభుత్వం ఈరోజు హరిస్తూ ఉంది. ఎందుకు అనంటే మేము అధిక సంఖ్యాకులం, మీరు అల్పసంఖ్యాకులు, మీరు ఉండకూడదు ఈ దేశంలో అన్నటువంటి ఒక భావన, ఒక అభద్రత, ఒక భయము ఏర్పాటు చేస్తుంది. ఇంతగా మేము ఈ యొక్క మట్టిలో పుట్టినటువంటి ప్రజలము, ఈ భారతదేశ భూమి బిడ్డలము అయినా కానీ ఇలా చేస్తుంది. కాబట్టి ఈ అన్యాయపు ఆర్డినెన్స్ను రద్దు చేయాలి అని కాన్స్టిట్యూషనల్ రైట్స్ మళ్ళీ దళితులందరికీ సామాజిక పరిస్థితుల్లో మార్పు లేదు, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు లేదు. ఊరికి దూరాన బయట ఉండాల్సినటువంటి జనమే ఇప్పటికి కూడా వాళ్ళు క్రైస్తవుడని మిద్దెలు మేడలు ఎక్కించడం లేదు, వాళ్ళు కుర్చీలో కూర్చుంటే ఊరికి ఉంచడం లేదు. అందరినీ అనగదొక్కినట్టు తుగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మా యొక్క వ్యక్తిత్వం మీద, మా గౌరవం మీద గుణపం కూర్చేటటువంటి వాళ్లకు ఎప్పుడైనా కానీ మేము అడ్డుగా నిలుస్తాము, వారికి వ్యతిరేకంగా నిలుస్తాము అన్నది క్రైస్తవ సంఘం అందరి పేరట ఈరోజు నేను ఈ చిత్తూరు క్యాథలిక్ సంఘం గుడిలో అందరి సేవకుల మధ్యన సెలవిస్తూ ఉన్నాను. కాబట్టి మంచి మనస్సు గల ప్రతి ఒక్కరూ ఇప్పుడు జరిగేటటువంటి ఈ అన్యాయపు తీర్పును మన వాళ్ళు ఈ పేదలుగా ఉన్నటువంటి ఈ యొక్క దళిత వర్గాలు, దళిత ముస్లింలు కూడా ఆ రాయితీలకు అర్హులే అని చెప్పి ప్రభుత్వం మళ్ళీ చట్టం తీసుకురావాలి. ఇప్పుడే నేను చెప్పాను ఏమనంటే 50 కాన్స్టిట్యూషన్లో మనందరికి సమాన హక్కులు ఇచ్చారు. కానీ హిందువులుగా ఉంటేనే మీకు హక్కులు చెల్లుతాయి, లేకపోతే రావని చెప్పి కొంచెం ముందుకెళ్ళి అదే సంవత్సరం ఆగస్టు 10వ తేదీన వీళ్ళకు రావు అని చెప్పడం అనేది ఇది అన్యాయం. 75 సంవత్సరాలకు పైబడి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దానితోనే ఊరుకోకుండా ఇప్పుడు ఎవరో జనము
ఎఫ్సిఆర్ఏ ద్వారా ఇస్తున్నటువంటి స్వల్ప కానుకలను కానివ్వండి, డబ్బులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, పేద వర్గం భారతీయులను పైకి తీసుకొచ్చే దానికోసం ఉపయోగం చేస్తుంటే దాని మీద కూడా కత్తిగట్టి ఇప్పుడు పార్లమెంట్లో చట్టసభల్లో దాని యొక్క తీర్పు అదేంటంటే ఎఫ్సిఆర్ఏ అండి మీరు అనుకుంటే ఏదో ఈరోజు రోజుకు కొత్త క్లాజులు ఎఫ్సిఆర్ఏలో ఇనుమడింపజేస్తూ ఉన్నారు. అవి మాకు దాని యొక్క అవగాహన కల్పించడం లేదు, మాకు తెలియట్లేదు. వచ్చే వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి ఆపుగా ఉండేటటువంటి అధికారులు వస్తున్నారు. వాళ్ళ యొక్క ఎఫ్సిఆర్ఏను తీసివేయండి అని అంటే ఏదో ఒక తప్పులు బట్టి ఇంటి కొట్టి మీకు ఇవ్వటం లేదు, మేము సస్పెండ్ చేస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అన్నీ సక్రమంగా చేసినప్పటికీ కూడా అదే ఒక మతానికి అగ్రమతానికి చెందినటువంటి వాళ్ళు కోటాను తెప్పించుకుంటూ ఉన్నారు. వాళ్ళ మత ప్రచారం చేస్తూనే ఉన్నారు. మాకు వచ్చేది పూర్వమే ఇచ్చేవాళ్ళు కూడా అసలు వీళ్ళకి ఎఫ్సిఆర్ఏ ఉందా లేదా అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఈ తర్వాత ఏమైందో అదే కాదండి. ఈ ఎఫ్సిఆర్ ఒక దుష్టమైనటువంటి ఆలోచన ఏంటి అని అంటే, ఇదిగో ఈ పీరియడ్లో నా యొక్క ఎఫ్సిఆర్ఏ రూల్స్ రెగ్యులేషన్స్ సరిగా లేకపోతే మీరు మమ్మల్ని ఎట్నో గట్ట రద్దు చేయాలని అనుకుంటారు. కానీ ఈ విదేశీ ధనం వలన వాళ్ళకి సహాయం వలన మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కట్టినటువంటి స్కూల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి అన్నిటిని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇష్టాలించారు. అన్యాయం. నా ఆలోచన, వ్యక్తిగతమైన ఆలోచన ఏంటి అని అంటే, ఒకవేళ ఇదో ఈ పీరియడ్లో పోయినసారి మీకు మరి రెన్యువల్ చేశారు మీరు, అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఒకవేళ ఏవైనా కానీ మీ యొక్క చట్ట ప్రకారం లేవు అనుకుంటే మమ్మల్ని హెచ్చరించండి, ఒక అవకాశం ఇవ్వండి. మేము మొండిగా ఉంటే సరే రద్దు చేయండి ఈ పీరియడ్లో మాత్రం. కానీ అది కూడా వద్దు అనే మేము చెప్తున్నాం. ఎందుకంటే అది రద్దు చేసేదానికి దాన్ని ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు మీకు అనుగుణమైనటువంటి వాళ్ళే, కానీ మేము వద్దు అనుకునేటువంటి వాళ్ళే. కాబట్టి దయచేసి పాత్రికేయులు కానీ, అటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీరందరూ కూడా ఈ పేద వర్గానికి మీరు అర్థం చేసుకొని, మీ బాధలు అర్థం చేసుకొని మీరు ప్రచారం చేస్తే ప్రభుత్వాలను పడగొట్టింది మీడియా వాళ్ళే, ప్రభుత్వాలను పడగొట్టింది, ప్రభుత్వాలను రూపొందించింది మీడియా వాళ్ళే, ప్రభుత్వాలను బలపరిచింది మీడియా వాళ్ళే. కాబట్టి మీకు దేవుని యొక్క ఆశీర్వాదం, మా యొక్క ప్రశంసలు మెండుగా ఉంటాయి. మీరు ఏనా మా కోసం, ఎనగాలని జనం కోసం, ఈ అన్యాయ చట్టాల కోసం మీరు ఏనా మీ యొక్క దళాలు విప్పితే, దీనికి న్యాయం చేస్తే మీకు మా హృదయపూర్వక వందనాలు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.